నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఒక మహిళ ఒక అబ్బాయిని అది కూడా టీవీ ఛానల్లో యాంకర్గా వర్క్ చేసేటువంటి ప్రణవ్ అనేటువంటి అబ్బాయిని త్రిష అనే అమ్మాయి కిడ్నాప్ చేసింది. కిడ్నాప్ చేసి రూమ్లో బంధించి తనని పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. సో ఏదో చేసి కొద్ది రోజుల క్రితం తను కిడ్నాప్ అయితే ప్రణవ్ ఇప్పుడు రీసెంట్గా ఈరోజు తను త్రిష చెర నుంచి బయటకు వచ్చి పోలీసులను ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది. అలాగే త్రిష అనేటువంటి అమ్మాయి 5 స్టార్టప్ కంపెనీలకి ఎండీగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో డిజిటల్ మార్కెటింగ్ చేస్తోంది త్రిష. ప్రణవ్నేమో ఒక మ్యాట్రిమోనీ వెబ్సైట్లో ప్రణవ్ని చూసి ఇష్టపడినటువంటి త్రిష ఎట్టి పరిస్థితుల్లో ప్రణవ్ని పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి దృఢంగా నిశ్చయించుకోవడం వల్ల తనని కిడ్నాప్ చేసి బెదిరించినట్లుగా తెలుస్తూ ఉంది. మరి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ రవి గారు అందిస్తారు, వారితో మాట్లాడదాం. సో నమస్తే రవి గారు. నమస్తే అండి. సో త్రిష ఎవరు అసలు? స్టార్టప్ కంపెనీలో స్టార్టప్ కంపెనీ రన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 5 స్టార్టప్ కంపెనీలు. ప్రణవ్ ఏమో ఒక ఛానల్లో యాంకర్గా వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? సుజన్య త్రిష అనే ఒక ఆవిడ మ్యాట్రిమోనీ సైట్ లో ఫస్ట్ మొదటగా ఈ ప్రణవ్ ఫోటోలు చూసింది. ప్రణవ్ ఫోటోలు చూసి కొంచెం స్టైలిష్ గా అల్ట్రా మోడర్న్ గా ఉండేలా కొంచెం ఆవిడ కూడా మొదటి నుంచి పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నారు. ఇంట్లో వాళ్ళు కూడా పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిన తర్వాత ఈ మ్యాట్రిమోనీ సైట్స్ లో దిగుతున్నప్పుడు ఈ ప్రణవ్ అనే అబ్బాయి ఫోటోలు చూసి ప్రణవ్ నచ్చింది, అమ్మాయికి నచ్చిన తర్వాత సో ఇతను పెళ్లి చేసుకోవాలని చెప్పి సో వాళ్ళు ఇచ్చిన నెంబర్స్ ద్వారా వాళ్ళు ఇచ్చిన కాంటాక్ట్స్ ద్వారా ఈ ప్రణవ్ అనే ఫ్యామిలీ సభ్యుల్ని అలాగే ప్రణవ్ కూడా కాంటాక్ట్ అయింది. ఆవిడ అయిన తర్వాత అయితే ప్రణవ్కి ఇప్పుడు కొంచెం ఇప్పుడే స్థిరపడుతున్నాడు, ప్లస్ యాంకర్ చదువుతున్నాడు కాబట్టి అతనికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. సో కాబట్టి ఏం చెప్పండి, అతను కూడా తనకి ఇప్పుడు ఇప్పట్లో కొంచెం పెళ్లి చేసుకునే ఇష్టం లేదండి. సో నేను కొన్నాళ్ళు ఇంకొంచెం కెరీర్ మీద దృష్టి పెడదామనుకుంటున్నాను అని చెప్పి ఆయన ఈ త్రిష పెట్టిన ప్రపోజల్ ని నిర్బంధంగా తోసిపుచ్చాడు. అయితే కానీ మరి ప్రణవ్ ఎట్లయితే దక్కించుకోవాలనుకున్నావా అనుకున్నది, అందుకని చెప్పి ఎలాగైతే మళ్ళీ ఒకవేళ ఇప్పుడు కుదరకపోతే మళ్ళీ తర్వాత పెళ్లి చేసుకోలేనేమో, అతను మళ్ళీ వేరే అమ్మాయి ఏదైనా ప్రేమలో ఉన్నాడేమో అన్న అనుమానాలతో త్రిష ఏం చేసిందంటే ప్రణవ్ని కిడ్నాప్ చేసింది. ఉప్పల్ దగ్గర ఉన్న ప్రాంతంలో, తన ఆఫీస్ దగ్గర ఉన్న ప్రాంతంలో ఒక రూమ్ లో దాచిపెట్టి ఒక 3 రోజుల పాటు అడిగింది పెళ్లి చేసుకోమని. అతను ఒప్పుకోలేదు. పెళ్లి చేసుకోవాలి సరే మీరు అని చెప్పాడు. నిజంగా ఈ లోపుగా అతను ఏదో చిన్నగా అట్లా ఆ త్రిష బారి నుంచి తప్పించుకుని పెట్టి డైరెక్ట్ గా ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి కంప్లైంట్ ఇచ్చాడు. సో ఇలా జరిగింది, నన్ను ఇలా కిడ్నాప్ చేయాలని 3 రోజుల పాటు హింసించారు, నన్ను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోమంటే అప్పుడు పోలీసులు కేసు ఫైల్ చేసి అక్కడైతే త్రిష ఉంది, త్రిషని మొత్తం ట్రేస్ అవుట్ చేసి ఆవిడ అరెస్ట్ చేసి పోలీసు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాడు. సో ఎంటైర్ మొత్తం ఎపిసోడ్ లో కేవలం ప్రేమ వ్యవహారం కదా. అయితే ఎంత ప్రేమ అంటే 1 సైడ్ ప్రేమ అనమాట, అంటే అవతల నుంచి లేదు. అయితే కొంచెం సోషల్ స్టేటస్ ఉంది, ప్లస్ సమాజంలో పలుకుబడింది. కాబట్టి నేను చెప్పిన ఆఫర్ ని ఎలా రిజెక్ట్ చేస్తాడు, ఆ అబ్బాయి ఎందుకు ఒప్పుకోడు అనే ఒక రకమైన ఇగో పోయి సో ఇప్పుడు ఈ అబ్బాయిని ఈ ప్రణవ్ అనే యాంకర్ కిడ్నాప్ చేయించి ఎలాగైతే పెళ్లి చేసుకోవాలంటే అనుకుంది. అయితే అంటే అది ఆయన పోలీసులు ఆశ్రయించడంతో మొత్తం ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి అబ్బాయి కేసు పెట్టి రిమాండ్ తరలించారు. అంటే రవి ఇక్కడ చెప్పండి ఒకసారి, అంటే త్రిష ఎవరిని సంప్రదించింది అంటారు ప్రణవ్ని కిడ్నాప్ చేయడానికి? వాళ్ళ ఫ్రెండ్స్ తో చేయించిందా, లేకపోతే సపరేట్ గా ఎవరైనా ఉంటారు కదా వాళ్ళని ఏమైనా సంప్రదించడం జరిగిందా? ప్రస్తుతానికైతే ఇప్పుడు పోలీసులు మాత్రం త్రిషను మాత్రం అరెస్ట్ చేశారు. ఆవిడకి ఈ విషయంలో ఎవరు హెల్ప్ చేశారా అంటే బంధువులు హెల్ప్ చేశారా లేకపోతే ఉద్యోగులు హెల్ప్ చేశారా, సో ఆవిడ ఒక్కడిని ఎలా కిడ్నాప్ చేసింది, ఎక్కడ పెట్టింది లేదు అంటే దీని వెనకాల ప్రేమేనా ఇంకా ఏదైనా మోటివ్ ఉందా అనే యాంగిల్ కూడా పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతానికి త్రిషను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. విచారణలో సో ఆవిడ చెప్పబోయే అంశారు, సో ఎవరు హెల్ప్ చేశారు, ఎట్లాగా ఏంటి, ఎందుకు జరిగింది, దీని వెనకాల ఇంకేదైనా మోటివ్ ఉందని తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. సో ప్రస్తుతానికి అయితే మాత్రం ఇంకా వాళ్ళ పేర్లు అయితే పోలీసులు అయితే అఫీషియల్ గా బయట పెట్టలేదు. ప్రస్తుతానికి త్రిష మాత్రం అరెస్ట్ చేశారు, రిమాండ్ తరలించారు. ఓకే. సో త్రిషకి ప్రణవ్కి ఎన్ని రోజుల నుంచి పరిచయం ఏర్పడింది, పరిచయం ఉంది? గత 1 year నుంచి నడుస్తుంది. 1 year 1.5 year నుంచి ఆవిడ ఈ ప్రణవ్ ని మ్యాట్రిమోనీ సైట్ లో చూసి కాంటాక్ట్ మొదట అప్పటి నుంచి ఆవిడ అడుగుతూనే ఉంది, పెళ్లి చేసుకుందని అడుగుతుంది. మనకు వ్యాపారాలు ఉన్నాయి, 5 స్టార్టప్ కంపెనీలు ఉన్నాయి, సో ఫైనాన్షియల్ గా ఇబ్బంది లేదు, సో వెల్ సెటిల్ అయిపోతాం అంటే. అయితే తనకి కెరీర్ మీద దృష్టి ఉంది, అతను పెళ్లి చేసుకుంది. కానీ విషయాన్ని ఆవిడ చెప్పినా కూడా ఆయన వినలేదు. జరిగిందా సో ఆయన అప్పటి నుంచి త్రిషని కొంచెం దూరం పెడతా వచ్చాడు. అయితే ఏంటంటే ఇక ఇప్పటికైనా ఏదైనా పరిస్థితి చేదారిపోతుంది, త్రిష మళ్ళీ ఈ ప్రణవ్ అనే వ్యక్తి మళ్ళీ వేరే అమ్మాయి కొంచెం ప్రేమిస్తాడా, ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూస్తున్నారా అనే అనుమానం వచ్చినట్టుంది ఆ ప్రణవ్లోనే. అందుకని చెప్పి ఆవిడ ఇదో కిడ్నాప్ ఎట్లయితే దక్కించుకోవాలి ప్రయత్నించింది. ఎందుకంటే కిడ్నాప్ చేసి 5 రోజులు దీని వెనకాల మళ్ళీ పోలీసులు ఉంటారు, వస్తారు, అరెస్ట్ చేస్తారు, ఇది తప్పు అన్న విషయం గమనించలేకపోయింది.
సో అంటే ఇక్కడ ప్రణవ్ ఫొటోస్ తెలుగు మ్యాట్రిమోని ఏదో మ్యాట్రిమోని సైట్ లో చూశారు కాబట్టి అంటే పెద్దలు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండేటువంటి అవకాశం ఉందని నిజంగా అసలు ఏం జరిగింది, జరిగిందా లేదా తెలియదు. నిజంగా ఇది జస్ట్ మరి వన్ సైడ్ కంప్లైంటా లేదా 2 సైడ్లు ఉందా, ఎవరు తప్పు ఉంది అనేది విషయంలో తెలుస్తుంది సౌజన్య. ఓకే, థ్యాంక్ యూ రవి. సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. త్రిష ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఒక 5 స్టార్టప్ కంపెనీలను రన్ చేస్తుంది. తను ప్రణవ్ని ఒక మ్యాట్రిమోని సైట్లో చూసి ఇష్టపడడంతో 1 సంవత్సరం కాలం పాటు నుంచి తనను పెళ్లి చేసుకోమని ప్రణవ్ని అడుగుతూనే ఉంది. బట్ ప్రణవ్ పెళ్లి చేసుకునే దానికంటే ముందు లైఫ్లో స్థిరపడాలి అంటే కెరీర్లో స్థిరపడాలనేటువంటి తన నిర్ణయాన్ని చెప్పినట్టుగా, అదేమో త్రిషకి నచ్చలేనట్టుగా తనని ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి, ఫినాన్షియల్లీ మనం బాగానే ఉన్నాము, ఎందుకంటే ఆల్రెడీ 5 స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కనుక మనం చూసుకున్నట్లయితే కరెక్ట్గా రన్ చేసుకుంటే ఇక్కడే మనం ఫినాన్షియల్లీ సెటిల్ అవుతాం కాబట్టి ఖచ్చితంగా నన్ను పెళ్లి చేసుకో అని చెప్పేసి అని అనడం, అది ప్రణవ్కి నచ్చకపోవడం, సో దూరం పెట్టడంతో అది తట్టుకోలేనిటువంటి త్రిష ఎట్టి పరిస్థితుల్లో నేను ప్రణవ్ని పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకొని తీరాలనేటువంటి ఉద్దేశంతోనే ప్రణవ్ని కిడ్నాప్ చేయించింది. అండ్ దట్టు ప్రణవ్ చూడడానికి చాలా స్టైలిష్గా బాగుంటాడు, చూడడానికి బాగున్నాడు, అన్ని రకాలుగా ఉన్నాడు కాబట్టి సో అందట్టు తను ఒక టీవీ ఛానల్లో యాంకర్గా పనిచేస్తున్నాడు అని కూడా మనకు తెలుస్తూ ఉంది. సో దాంతో బాగా ఇష్టపడినటువంటి త్రిష అది మితిమీరినటువంటి ప్రేమతో ప్రణవ్ని కిడ్నాప్ చేయించడం, కొన్ని రోజులు తనకి తెలిసినటువంటి రూమ్లో బంధించి నన్ను పెళ్లి చేసుకో అని చెప్పేసి అని ప్రణవ్ని బలవంతం చేసినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది, వార్తలు వినిపిస్తున్నాయి. సో అక్కడ ఇంకేమైనా హింసించారా, ఏమైనా బాధలు పెట్టారా, కొట్టారా, తిట్టారా, ఇవన్నీ ఇంకేం మనకి తెలియలేదు, తెలియాల్సి ఉంది. సో ప్రణవ్ కనుక బయటకు వచ్చి ఇవన్నీ చెప్తే మనకు క్లారిటీ వస్తుంది. తను ఇన్ని రోజులు ఉంచుకున్నారు, ఎలా కిడ్నాప్ చేశారు ఏంటి, సో అలాగే రూమ్కి తీసుకెళ్ళి అక్కడ బంధించిన తర్వాత తనని ఏమన్నా ఇబ్బంది పెట్టారా అంటే మానసికంగా కానీ లేకపోతే శారీరకంగా కానీ కొట్టడం లేదంటే ఏమన్నా బెదిరించడం, కాల్చడం, సంథింగ్ ఇలాంటి బెదిరింపులకి ఏమన్నా పాల్పడిందా త్రిష కానీ ఆ కిడ్నాప్ చేయించిన వాళ్ళు? ఎందుకు ఎవరు కిడ్నాప్ చేయించారు? సో త్రిష ఎవరిని సంప్రదించడం జరిగింది ప్రణవ్ని కిడ్నాప్ చేయడానికి? వాళ్ళ ఫ్రెండ్స్నా లేకపోతే వాళ్ళ బంధువుల్ని ఏమన్నా సహాయం తీసుకుందా, లేకపోతే సపరేట్గా దీనికంటూ టీమ్స్ ఏమైనా ఉంటారు కాబట్టి వాళ్ళని ఏమన్నా సంప్రదించిందా, అంటే గూండాలను కానీ వాళ్ళని కానీ ఏమన్నా సంప్రదించి కిడ్నాప్ చేయించిందా, ఎంత ఖర్చు పెట్టింది కిడ్నాప్కి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు మనకి ఇంకా తెలియాల్సి ఉంది. కీప్ వాచింగ్ అవర్ ఛానల్. Thank you.